కాపుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కాపుల్లోని పేదలకు రుణాలు అందజేస్తోంది. కానీ ఇవి కొందరు అనర్హుల జేబుల్లోకి వెళుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈ అక్రమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న మహిళ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పడగాల రామయ్య భార్య. పేరు పద్మావతి. మాజీ ఎమ్మెల్యే భార్య అయిన ఈమెను నిరుపేద కింద లెక్కగట్టారు అధికారులు. రాచర్ల మండలం చినగానిపల్లెలో బోరు, మోటారు ఏర్పాటుకు పద్మావతి పేరుతో రుణం మంజూరు చేశారు. ఈ ఫోటోలోని మహిళ రాచర్ల మండలం చోళవీడు గ్రామానికి చెందిన పగిడి వెంకటమ్మ. ఈమె భర్తకు నెలకు 10,000కు పైగా పింఛన్ వస్తోంది. అధికారులు ఈమెను నిరుపేద కిందే లెక్కేశారు. 2 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వడానికి పరిపాలన అనుమతి ఇచ్చారు. రాచర్ల మండలం చోళవీడుకు చెందిన ముత్యాల సుబ్బారాయుడు వయస్సు రేషన్ కార్డు ప్రకారం 68 ఏళ్లు. కాపు కార్పొరేషన్ రుణం పొందాలంటే లబ్ధిదారుని వయస్సు 50 దాటకూడదు. సుబ్బారాయుడికి రుణం ఇవ్వడానికి ఈయన వయస్సును తక్కువ చేశారు. 42 ఏళ్లుగా నమోదు చేసి బోరు, మోటారుకు 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేశారు. రాచర్ల మండలం అక్కపల్లెకు చెందిన కొత్తకోట మురహరి రాచర్ల సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య రామలక్ష్మమ్మ పేరిట బోరు, మోటారుకు 2 లక్షల రూపాయల కాపు కార్పొరేషన్ రుణం మంజూరు కావడం స్థానికులను విస్మయపరుస్తోంది. రెండు 2015-16 ఆర్థిక సంవత్సరానికి కాపు కార్పొరేషన్ ద్వారా ప్రకాశం జిల్లాకు 7,454 రుణాలు మంజూరయ్యాయి. 47,16 లక్షల రూపాయల రాయితీ మొత్తాన్ని కూడా కార్పొరేషన్ కేటాయించింది. లబ్ధిదారుల్లో 4,250 మందికి చెందిన రాయితీ మొత్తం బ్యాంకులకు చేరింది. వీరిలో 194 మందికి రుణాలు మంజూరుకు అనుమతి కూడా వచ్చింది. ఈ జాబితా చూసిన స్థానికులు అవాక్కవుతున్నారు. రుణాలు పొందుతున్న వారిలో సగం మందికి పైగా అనర్హులే ఉన్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ప్రతినిధులు అక్రమాల విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉంటే నిరుపేదల కిందే లెక్కని మండల స్థాయి జన్మభూమి కమిటీలు ఆమోదం తెలిపిన తర్వాత ఎవరినీ తొలగించడానికి వీలు లేదని చెప్పుకొచ్చారు. మనం ఇచ్చిందంతా పేదవాళ్ళకే ఇచ్చినాం, ఉన్న ధనికులకు ఎవరికి ఇవ్వలేదు. తెల్ల రేషన్ కార్డు అంటేనే అట్టడుగున నివసించే పేదోడు అని అర్థం. అది సెలక్షన్ అనేది మన మండల లెవెల్, మరి మున్సిపల్ కమిషనర్ లెవెల్లో జరిగిద్ది. వాళ్ళు పంపించినయే దానికి ఒక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ ఎంపీడీఓ గారు, బ్యాంక్ మేనేజర్ గారు కూర్చొని సెలక్షన్ చేసి మనకు పంపిస్తారు. మేము దానిలో ఆన్లైన్లో ఉన్న వాళ్ళ వరకే మేము మంజూరు ఇష్టం జరిగింది. ప్రకాశం జిల్లాలో రుణాల విషయంలో మారుమూల ప్రాంతాల్లోనే అక్రమాలు అధికంగా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు పొలం లేని వారికి కూడా బోరు, మోటారు ఏర్పాటుకు రుణాలు అందజేసేలా అనుమతులు రావడం అవకతవకలకు అద్దం పడుతోంది. అనర్హుల జోరుతో అర్హులకు అందాల్సిన సాయం పక్కదారి పడుతోంది.